హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇదంతా కూడా ఈ వీడియో మొత్తం వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుది. సో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు చాలామంది కూడా గుడికి వెళ్ళడము, అక్కడ 365 వత్తులు వెలిగించడము అలా చేస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఇంట్లో యజమాని వెలిగియాలి అంటారు. అలా ఏం లేదండి, యజమాని వెలిగించవచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెలిగించవచ్చు. ఎక్కువ లేడీసే వెళ్ళి దీపం పెట్టడం అలా చేస్తారు కదా. సో మేము కూడా మా ఇంట్లో అలాగే చేసాము. మీ ఇంట్లో ఎలా ఎవరు చేస్తారు ఏందనేది అయితే కామెంట్ చేయండి. ఇక వచ్చేసి కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ అయితే తినరండి. సో మేమేందంటే నాన్ వెజ్ కార్తీక మాసం మొత్తం అయితే మేము కార్తీకాలు లేవండి. సో మేమేందంటే మండే మాత్రం కార్తీక సోమవారాలు అంటే కార్తీక మాసం అంటేనే ఎక్కువ కార్తీక సోమవారం అంటారు కదా. సో కార్తీక సోమవారం రోజు సోమవారం అయితే ఎవ్రీ మండే కూడా తినము. తర్వాత ఇక కార్తీక పౌర్ణమి రోజు అంటే ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా నాన్ వెజ్ అనేది తినమండి. సో నేనేందంటే కార్తీక పౌర్ణమి రోజు ఇంకా దీపం వెలిగించుకోవడానికి ముందు రోజే అయితే నేను పూజకి కావాల్సినటువంటి పండ్లు, ప్రసాదాలు ఏమేం చేయాలి ఏందనేది, పండ్లు పూలు, ఇక దేవుడికి పూజ చేసేటువంటి వత్తులు కానీ అవన్నీ కూడా ముందు రోజు ఈవినింగే నేను అన్నీ అయితే తెచ్చిపెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా కార్తీక మార్నింగ్ అంటే ముందు రోజే సెట్ చేసేసుకుంటే మార్నింగ్ లేచి ఉదయాన్నే గుడికి వెళ్ళడానికి అయితే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళడానికి అయితే బాగుంటుంది. సో నేనైతే ముందు రోజే అన్నీ సెట్ చేసేసి అయితే దేవుడి దగ్గర మొత్తం సెట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి స్నానాలు చేసి ప్రసాదం చేసి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను. ఇక మనం గుడికి వెళ్ళడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక డబ్బాలో అయితే తీసుకున్నాను. ఏమేంటివంటే కుంకుమ, పసుపు, అక్షింతలు, గంధము, ఇక వచ్చేసి కర్పూరము, కడ్డీలు, ఇంకా వచ్చేసి అగ్గిపెట్టని, ఒత్తులని, ఉసిరికాయ దీపం పెడతారు కదా. సో ఉసిరికాయలని అలా అయితే మొత్తం తీసుకొని అయితే గుడికి అయితే నేను వెళ్ళాను. అన్నీ సెట్ చేసుకున్నాను, పూలు పండ్లు అన్నీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుందని ముందే అన్నీ సెట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక వచ్చేసి మనం కార్తీక దీపం పెట్టేటప్పుడు దీపం అనేది ఎలా పెట్టుకోవాలి ఏంది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మనము దీపం ఎక్కడ పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే ముందుగా వాటర్తో నీట్గా అయితే కడగాలి. అంటే ఊరికే చేత్తో అయితే అలా కడగాలి. తర్వాత పసుపుతో మనమైతే రౌండ్గా పసుపుతో అయితే ఆ దీపం పెట్టే ప్లేస్ని అయితే పసుపు మొత్తం అయితే పూయాలి. తర్వాత మనం దీపం పెట్టే ముందు కూడా మనం పసుపు పూసిన తర్వాత అష్టదళం ముగ్గు అనేది వేయాలి. అష్టదళం ముగ్గు రాని వాళ్ళు ఏ ముగ్గు అయినా మీకు వచ్చినదైతే వేసుకోవచ్చండి. సో నేనైతే అష్టదళం ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత తమలపాకులు అయితే పెట్టుకున్నాను. తమలపాకులు 4 అంటే మనం 5 కానీ 9 కానీ దీపాలు పెడతాము. మనం పెద్దది 365 ఒత్తులు వెలిగిస్తాం కాబట్టి అది ఒకటి అవుతుంది. సో చుట్టూ 4 ఉసిరికాయ దీపాలు పెట్టాలని అయితే 4 ఆకులు పెట్టుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకొని ఉసిరికాయలు పెట్టుకొని పూలు పండ్లు ప్రసాదం తెచ్చినది అయితే పెట్టుకొని నేనైతే దీపం ఇలా వెలిగించుకున్న తర్వాత కడ్డీలు మనం ఒకవేళ దీపం కానీ వెలగలేదు అంటే దానిపైన కర్పూరం వేసుకొని కూడా మనమైతే వత్తులను వెలిగించుకోవచ్చు. మనం ఏంటంటే వత్తులు కొంతమంది ఇంట్లోనే తయారు చేసి ఆవు నెయ్యిలోనే ముందు రోజే నానబెట్టి పెట్టుకుంటారు. మనకి ఇప్పట్లో ఏంటంటే ఆల్రెడీ సెట్ దొరుకుతుంది కాబట్టి నేనైతే సెట్టే తీసుకున్నానండి. అవన్నీ నాకు పిల్లలతో కొంచెం కష్టంగా ఉంటుంది, సెట్ అవ్వదని నేనైతే సెట్ తీసుకొని అయితే ఇట్లా పూజ అయితే మొత్తం చేసేసుకొని కడ్డీలు వెలిగించి కర్పూరం అంతా వెలిగించుకొని మొత్తం పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే పెట్టుకొని మంచిగా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాను. నేను ప్రతి కార్తీక మాసంలో అయితే ఇట్లా కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళైతే ఏదో ఒక మండే అయితే దీపాలు అయితే దేవుడి గుళ్ళో అయినా పెట్టుకోవచ్చు, శివాలయంలో. లేదు అట్లా గుడికి వెళ్ళడము పిల్లలతో కానీ అలా కుదరలేదు అలా అనుకుంటే మన ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా అయితే పూజ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకున్నప్పుడు చాలా మనిషికైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మేమైతే ఈసారి లాస్ట్ టైం నాకు బాబు ప్రెగ్నెన్సీతో ఉండబట్టి నేను కార్తీక మాసంలో ఇక్కడ దీపం అనేది పెట్టలేదు. సో ఈసారి ఏంటంటే మంచిగా బాబు పుట్టిన తర్వాత వెళ్ళి కార్తీక మాసంలో ఇట్లా పూజ అయితే మీరు చూసే ఉంటే ప్రీవియస్ వీడియోలో మేము తిరుపతికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం రోజు ఫస్ట్ రోజు మేము తిరుపతిలో ఉన్నామండి. సో అక్కడైతే నేను దీపం అయితే పెట్టేసి వచ్చాను. మొదటి దీపం ఆ వెంకటేశ్వరుడి దగ్గరే పెట్టేసి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు పెడదామని ఇక్కడైతే పెట్టుకొని మంచిగా దేవుణ్ణి అయితే దర్శించుకొని ప్రశాంతంగా అయితే ఉన్నామండి.
మనం ఒక్కరమే పూజ చేసుకునే కన్నా మన ఫ్యామిలీతో కలిసి మనం వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మేమైతే నలుగురము వెళ్ళి గుడికి వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో ఇట్లా పూజ చేసుకొని అయితే వచ్చామండి. చాలామంది కూడా కొన్ని వారాల్లో సోమవారాలు ఈ సోమవారమే చేయాలి, కార్తీక మాసంలో ఒక్కోసారి 4 మండేస్ వస్తాయి, ఒక్కోసారి 5 మండేస్ కూడా వస్తాయి. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి అనేది పూజ చేసుకోండి. ఒకవేళ మనకు కుదరలేదు అనే పక్షంలో అయితే తులసి కోట దగ్గర అయితే ఇట్లా పూజ అయితే చేసుకోండి. సో గైస్, ఫైనల్గా మా ఇంటి కార్తీక పౌర్ణమి పూజ అనేది ఈ విధంగా జరిగింది. మీ ఇంటి దగ్గర మీరు ఎలా చేసుకుంటారు ఏందనేది ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.